నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తా దినపత్రికలోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా మహాదినపత్రికలోని అంశాలు చూస్తే, ఇక మహిళలకు మద్దతు తెలపండి. ఏప్రిల్ 16 నుంచి ప్రత్యేక పార్లమెంట్. బీజేపీ ఎంపీలందరికీ విప్ జారీ చేశారు ప్రధాని మోదీ. ఇక మౌనమైన మధుర గాత్రం సంగీత సరస్వతి ఆశా భోంస్లే కన్నుమూశారు. 7 దశాబ్దాల స్వర ప్రస్థానం ముగిసింది. ఇక భారతీయ సంగీతానికి తీరని లోటు, పోరాట పటిమకు చిరునామా ఆశమ్మ. అలాగే ఇక మాపాలల్లో పొరపాట్లు జరిగాయి. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక క్షేత్రస్థాయి శ్రేణులను దూరం చేసుకున్నాం, త్వరలో పాదయాత్ర చేస్తా, టీఆర్ఎస్ గా పేరు మారే యోచన. ఇక ప్రధానంగా కూడా ఇక మహాదినపత్రికలో చేస్తే, నిస్వార్థ సేవకు నిలువెత్తు సాక్ష్యం, వరపుల జోగిరాజుకు మరణాంతర గౌరవం. ఇక చర్చలు విఫలం, ఇరాన్ వల్లేనన్న ట్రంప్. ఇక అమెరికా తమ నమ్మకం పొందలేకపోయిందన్న ఇరాన్. ఇక హార్ముజ్ లో ఉద్రిక్తత. ఇక పాకిస్తాన్ వేదికగా ఇరాన్ తో జరిగిన శాంతి చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే విఫలమైన నేపథ్యంలో ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు అడ్డుకునేలాగా తక్షణమే సముద్ర దిగ్బంధాన్ని ప్రారంభించాలంటూ అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. ఈ కీలక జలమార్గంపై వ్యూహాత్మక నియంత్రణ సాధించడం ద్వారా ఇరాన్ ఆర్థిక వనరులను, వారికున్న ప్రధాన బలాన్ని పూర్తిగా దెబ్బతీయాలని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నౌకాదళానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా ట్రంప్ వెల్లడించారు. అవసరమైతే వాటిని నిలిపివేయాలంటూ యుఎస్ నేవీని ఆదేశించినట్లుగా ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్ లో ఆయన పేర్కొన్నారు. ఇక చట్టవిరుద్ధమైన టోల్ చెల్లించే ఎవరికి సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండబోదంటూ కూడా ట్రంప్ తీవ్ర స్థాయిలో కూడా విమర్శించారు. ఇక సేవకు గుర్తింపు, విజయానికి గౌరవం. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ లో ప్రాణదాతలకు, బిజినెస్ లీడర్లకు పురస్కారం లభించింది. ఇక ప్రాణాలను కాపాడే దైవం డాక్టర్లు, అలాగే బిజినెస్ లీడర్లు. ఇక సమాజానికి ఉపాధి ఇచ్చే సృష్టికర్తలు, ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే శక్తి. ఈ 2 రంగాలు కలిసి ఉన్నప్పుడే ఒక దేశం నిజమైన అభివృద్ధి దిశగా సాగుతుంది. ఏఎన్ఎన్ ఒక న్యూస్ నెట్వర్క్ మాత్రమే కాదు, ఒక బాధ్యత, ఒక వేదిక. అందుకే తెర వెనుక ఉన్న నిజమైన హీరోలను సత్కరించాలని నిర్ణయించింది. సేవ చేస్తూ గుర్తింపు కోరుకుని వారికి ఏఎన్ఎన్ అవార్డ్స్ తో పట్టాభిషేకం చేసింది. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 వేడుకకు సోమాజిగూడ కత్రియా హోటల్లో వైభవంగా జరగగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమ్మా న్యూస్ నెట్వర్క్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి, కంది మౌనారెడ్డి, ఏఎన్ఎం తెలుగు సీఈఓ, అలాగే మహాపత్రిక ఎండి కంది రామచంద్రారెడ్డి, న్యూస్ ఎడిటర్ గడ్నం కృష్ణమూర్తి, అలాగే జిఎం అరవింద్ రెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. అవార్డుల వేడుక కన్నుల పండుగగా జరగా స్ఫూర్తిదాయక విజేతలకు ముఖ్య అతిథులుగా బహుమతులు అందజేశారు. ముందుగా మనం చూస్తే, మహిళా బిల్లులకు మద్దతు ఇవ్వాలంటూ కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగస్వామ్యం కావాలన్నారు. మనం గత వారం రోజుల క్రితమే కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ మహిళా బిల్లుకి మద్దతు ఇవ్వాలి, అలాగే మహిళల కోసమే 3 రోజులు పార్లమెంట్ జరుపుతున్నామంటూ కూడా ఆ రోజు ప్రకటించారు. దానికి సంబంధించి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ప్రధాని మోదీ ఒక ట్వీట్ అయితే చేశారు, ప్రతి ఒక్కళ్ళు మద్దతు తెలపాలని. ఇక దేశ రాజకీయ యువనికపై మహిళా సాధికారత దిశగా మరో చారిత్రక ఘట్టానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎన్నాళ్లుగానో పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణ అడుగు వేశారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఆయన స్వయంగా లేఖలు రాస్తూ ఈ కీలక బిల్లుకు బేషరతుగా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడం దేశాభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని, ఈ విషయంలో రాజకీయ విభేదాలకు అతీతంగా అందరూ ఏకతాటపైకి రావాలని ప్రధాని మోదీ లేఖలో కోరారు. ఈ బృహత్తర కార్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాలు ప్రధాన ఎజెండా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదమే కావడంతో ఇక రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన ఎంపీలు అప్రమత్తం చేసింది. లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులందరికీ కూడా పార్టీ అధిష్టానం 3 లైన్ విప్ జారీ చేసింది. ఇక ఏప్రిల్ 16 నుంచి జరిగే సమావేశాలకు ఎంపీలందరూ కూడా విధిగా హాజరు కావాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతుగా నిలవాలంటూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి మినహాయింపులు లేకుండా సభ్యులందరూ సభలో ఉండాలని పార్టీ స్పష్టం చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% స్థానాలు దక్కుతాయి. ఇక
దశాబ్దాలుగా నలుగుతున్న ఈ అంశాన్ని ముగింపు పలకాలంటూ ప్రధాని మోదీ భావిస్తున్నారు. విపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకే ప్రధాని నేరుగా లేఖ రాయడం ఒక వ్యూహాత్మ ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక సమావేశాలు దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయని, మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని ఇవి మరింత బలోపేతం చేస్తాయంటూ అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మనం చూసాం గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రధానంగా 3 రోజుల పాటు 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చర్చ పెడతామంటూ కూడా పార్లమెంట్ నుంచి సమావేశాల్లో ఒక క్లారిటీ ఇచ్చారు, బిల్ పాస్ చేశారు. దానికి సంబంధించి ఇంకా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ప్రధాని మోదీ ఏ రోజైతే పార్లమెంట్ మహిళలకు సంబంధించి చర్చ జరగబోతుందో దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఎంపీ కూడా హాజరు కావాలంటూ కూడా 3 లైన్ విప్ అనేది జారీ చేశారు. ఎవ్వరూ కూడా ఎలాంటి డెసిషన్ చెప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు 3 రోజుల పూట కూడా సభకు హాజరు కావాలి, ఎవరి వాళ్ళ అంటూ కూడా చెప్పాలి అంటూ కూడా ప్రధాని మోదీ విప్లో జారీ చేస్తే దాంట్లో పేర్కొన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే దీనికి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, ఒకవేళ ఈ 3 రోజుల్లో సభల్లో అంటే తీసుకున్న సమయం సరిపోతుందా లేదా, మామూలుగానే పార్లమెంట్ సమావేశాలు అవన్నీ ఎలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా ప్రతిపక్షాలకి అధికార పక్షాలకి మధ్య మాటామాటా జరుగుతుంటే చర్చలు ఆగిపోతుంటాయి. దీనికి సంబంధించి అంటే ఎన్నాళ్ళలో ఉన్న మైలురాయికి ఈ రోజు పుల్ స్టాప్ పెట్టాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్న నేపథ్యంలో మరి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి, ప్రతిపక్షాల పాయింట్ అనేది ఎలా ఉంది కూడా ఒక ఉత్కంఠ రేపుతుంది. చూద్దాం, మరి సమయం దగ్గర పడుతుంది, దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తారనేది కూడా మనం చూద్దాం. ఇక మరొక అంశం చూస్తే కూడా మధురమైన మధురగాత్రం ఇక సంగీత ప్రియులు ఆశా భోన్స్లే కన్నుమూశారు. ఎన్నో ఏళ్ల కూడా ఆవిడ ఎంతో మందికి మంచి మంచి పాటలు పాడుతూ కూడా ఆమె గానాన్ని వినిపించారు. ఆమె నిన్న కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా తుదిశ్వాస విడిచారు. ఈరోజు సోమవారం 11 గంటలకు కూడా ఆమె అంత్యక్రియలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా రాజకీయ నాయకులు, ప్రముఖులు, సంగీత ప్రియులందరూ కూడా ఆమెకి నివాళులు అర్పించారు. ఇక మౌనమైన మధురగాత్రం సంగీత సరస్వతి ఆశా భోన్స్లే కన్నుమూశారు. 7 దశాబ్దాల సర్వప్రస్థానం ముగిసింది. ఇక భారతీయ సంగీతానికి తీరని లోటు, పోరాట పటిమకు చిరునామా ఆసమ్మ. ఇక భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక అద్భుత శకం ముగిసింది. తన మధుర గాత్రంతో 7 దశాబ్దాల పాటు శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన లెజెండరీ గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆశా భోన్స్లే ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇక శనివారం తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్ మరియు నీరసంతో ముంబైలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చేరారు. ఇక ఐసీయూలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి గుండెపోటు రావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఆమె మరణ వార్త తెలియగానే సంగీత ప్రపంచం ఒక్కసారిగా మోగపోయింది. ఆశా భోన్స్లే ప్రస్థానం కేవలం పాటలకే పరిమితం కాలేదు, అది ఒక అలుపెరగని పోరాటం. 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు ఆమె. ఇక 9 ఏళ్ల ప్రాయంతోనే తండ్రిని కోల్పోయారు. అప్పటికే గాయనిగా ఎదుగుతున్న తన సోదరి లతా మంగేష్కు తోడుగా కుటుంబ బాధ్యతలను పంచుకుంటూ చిన్న వయసులోనే గాన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. శాస్త్రీయ సంగీతం, గజల్స్, జానపద గీతాల నుంచి పాప్ సంగీతం వరకు ఆమె చేయని ప్రయోగం లేదు. ఇక 1948లో సావన్ ఆయా పాటతో మొదలైన ఆమె ప్రస్థానం దాదాపు 16,000కు పైగా పాటలతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చోటు చేసి సంపాదించుకునే వరకు నిరంతరాయంగా సాగింది. ఆమె వ్యక్తిగత జీవితం ఒక వడ్డించిన విస్తరి కాదు, అడుగడుగునా కన్నీటి గాథలే. కేవలం 16 ఏళ్ల వయసులో తన సోదరి లతా మంగేష్కర్ వ్యతిరేకించినప్పటికీ గణపత్ రావు భోన్స్లేను వివాహం చేసుకుని ఇంటి నుంచి బయటికి వచ్చారు. అయితే ఆ ప్రేమ వివాహం ఆమెకు చేదు అనుభవాలని మిగిల్చింది. అత్తింటి వారి వేధింపులు, భర్త హింసను భరిస్తూ ఒకానొక దశలో ఆత్మహత్య కూడా ప్రయత్నించారు. కానీ గర్భంలో పెరుగుతున్న బిడ్డ కోసం ఆ ఆలోచనను విరమించుకుని ధైర్యంగా ఒంటరి పోరాటం చేశారు. 1960లో భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యతను మోస్తూనే సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, రష్యన్ వంటి 20కి పైగా భాషలలో ఆమె తన గాత్రాన్ని అందించారు. ఆమె పాడిన దామ్ మారో దామ్ వంటి వెస్టర్న్ శైలి పాటలు యువతను ఉర్రూతొలగిస్తే ఉమ్రామ్ జాన్లోని గజల్స్ విద్యుత్కు నిదర్శనంగా నిలిచాయి. ఇక భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. ఆమె మృతి పట్ల
ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె మధుర గాత్రం తరతరాల వరకు సంగీత ప్రియుల హృదయాల్లో నిలిచి ఉంటుందంటూ కూడా ప్రధాని మోదీ చెప్పారు. అలాగే రాజకీయ నాయకులు, ప్రముఖులు, సంగీత దర్శకులు, అలాగే సినీ ప్రముఖులందరూ కూడా ఆమె మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా ఆమె అంత్యక్రియలు ఉదయం 11 గంటలకి ఆమె భౌతికాయాన్ని ముంబైలో నివాసంలో అభిమానుల సందర్శనార్థం కొంచెంసేపు ఉంచుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే తెలియజేశారు. ఇక ప్రధానంగా మరొక అంశం చూస్తే కేటీఆర్ త్వరలో పాదయాత్ర చేస్తానంటూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చెప్పారు. మా పాలనలో పొరపాట్లు జరిగాయి, అలాగే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో కూడా మేము పర్యటించి పాదయాత్ర చేస్తానంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇంతకు ముందు మాట్లాడారు, ప్రజెంట్ మాట్లాడారు. అలాగే దీనికి సంబంధించి త్వరలో నేను ప్రజల్లోకి వస్తున్నాను అంటూ కూడా ఆయన టీఆర్ఎస్గా పేరు మారే అవకాశం ఉందంటూ కూడా ఒక మాటనైనా తీసుకొస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో పార్టీ పరంగా, పాలనా పరంగా కొన్ని కీలకమైన పొరపాట్లు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బహిరంగంగా అంగీకరించారు. పార్టీ పటిష్టత అలాగే భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత 10 ఏళ్ల పాలనలో క్షేత్రస్థాయిలో పార్టీకి వెన్నుముకగా నిలిచిన కార్యకర్తలను, సర్పంచ్లను, ఎంపీటీసీలను మరియు మండల అధ్యక్షులను కలుపుకొని పోవడంతో తమ పార్టీ విఫలమైందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థాయి నాయకత్వంలో సమన్వయ లోపం లోపించడం వల్ల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని కేటీఆర్ విశ్లేషించారు. ఇక వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయబోతున్నానని, టీఆర్ఎస్ పార్టీ పేరుని తిరిగి మార్చాలంటూ యోచిస్తున్నామన్నారు. జర్నలిస్టు విషయంలో తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయిందని ఆయన ఒప్పుకున్నారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లా లైన్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నప్పటికీ అలాగే వారి సంక్షేమం కోసం ఒక సమగ్రమైన గల్ఫ్ పాలసీని తీసుకురాలేకపోవడం తమ వైఫల్యమేనంటూ ఆయన స్పష్టం చేశారు. టీజీబీకేఎస్ పరిధిలో జరిగిన కొన్ని పరిణామాలు అప్పట్లోనే పార్టీ సీరియస్గా తీసుకుని ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు కైవసం చేసుకునే వాళ్ళమంటూ కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ లోపాలను సరిదిద్దుకుని భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులపై స్పందిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ బలం కూడా మరింత పెరుగుతుందంటూ కూడా కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక రాబోయే మే, జూన్ నెలల్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేసి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేస్తామంటూ కూడా కేటీఆర్ వెల్లడించారు. కేటీఆర్ గతంలో ఎలక్షన్స్ ఏదైతే జరిగిందో చిన్న పొరపాటు, ఆల్రెడీ ఆనాడు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన మాట ఇది. అంటే కార్యకర్తలను వీళ్ళని పట్టించుకోకపోవడం, నాయకులను డిలే చేయడం వల్లే వీళ్ళకి ఓటు షేరింగ్ అనేది తగ్గింది అనుకుంటూ మాట్లాడారు. అదే మాటని ఈరోజు కేటీఆర్ కూడా అంగీకరించి మా పొరపాటు, మా తప్పిదం వల్ల ఈరోజు మాకు ఎన్నికల్లో మేము ఓడిపోయాం, మేము దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అలాగే ప్రతి ఒక్కరితో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మళ్ళీ నేను వచ్చే సంవత్సరం కూడా పాదయాత్ర చేస్తానంటూ కేటీఆర్ చెప్పారు. దానికి తోడు గతంలో టీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుండగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. అంటే జాతీయ రాజకీయాల్లో కూడా పార్టీని బలోపేతం చేయాలన్న దిశగా కూడా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్గా పేరు మారుస్తాం, దాన్నే తీసుకొస్తామంటూ కూడా కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి అంటే కవిత కూడా ఈ నెల 25వ తారీఖున పార్టీ అంటే ఒక మాట కూడా వచ్చింది, టీఆర్ఎస్గా కూడా ఆవిడ పార్టీ పేరు ప్రకటించబోతున్నారు. మరి దానికోసమే మళ్ళీ కేటీఆర్ మళ్ళీ బీఆర్ఎస్గా ఉన్న పార్టీని టీఆర్ఎస్గా మార్చబోతున్నారా అనే ఒక సందేహం కూడా ప్రజల్లో నెలకొంటుంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి ఆప్షన్ వస్తుందో కూడా మనం చూద్దాం. మరొక అంశం కూడా జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి కూడా మాట్లాడుతూ కూడా జీవన్ రెడ్డి పార్టీలో చేరారు. ఆయన ఒక సీనియర్ నాయకుడు, అక్కడ కూడా మరింత బలం పెరుగుతుంది, దీనికి సంబంధించి మేము సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామంటూ కూడా కేటీఆర్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో కూడా మనం చూద్దాం. ఇక ఇంటర్ ఫలితాలతో బాలికల్లే టాపు. ఇక ఫస్ట్ ఇయర్ 66.80, అలాగే సెకండ్ ఇయర్ 70.58% ఉత్తీర్ణత సత్తా చాటారు గ్రామీణ విద్యార్థులు. మే 13 నుంచి సప్లిమెంటరీ సమయం
ఇక సమరం మొదలు కాబోతుంది. ఇక తెలంగాణ విద్యారంగంలో అత్యంత కీలకమైన ఘట్టం ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడితో ఇక ఆదివారం నాడు ఆవిష్కృతమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఇంటర్ బోర్డు కార్యాలయంలో అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే బోర్డు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, రికార్డు స్థాయిలో కేవలం 20 రోజుల్లోని మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేయడం విశేషం. ఇక ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కూడా జరిగిన పరీక్షలకు హాజరై దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు నిర్ణయించుకున్నారు. ఇంటర్ ఫలితాలకు సంబంధించి కూడా ఈ సంవత్సరం కూడా బాలికలదే పై చేయి నడిచింది. ఇక వన్యప్రాణి సంరక్షణలో అనంత అధ్యాయం జామ్నగర్ వేదికగా వాంతార వర్సిటీకి అంకురార్పణ. ప్రపంచంలోని తొలి ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ విశ్వవిద్యాలయ ప్రకృతి సేవలో తలమునుకురుదామంటూ కూడా అనంత్ అంబానీ తెలియజేశారు. భారతీయ ఆధ్యాత్మికతను, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని మేళవిస్తూ వన్యప్రాణుల సంరక్షణలో సరికొత్త సువర్ణ అధ్యాయానికి ఆయన నాంది పలికారు. గుజరాత్లోని జామ్నగర్ వేదికగా ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా వన్యప్రాణుల సంరక్షణ అలాగే పశు వైద్యశాలతో ఇక కలయికతో పునరూపుదిద్దుకుంటున్న వాంతారా యూనివర్సిటీకి ఆయన వైభవంగా శంకుస్థాపన చేశారు. ఇది కేవలం ఒక విద్యా సంస్థమే కాదు, రాబోయే వేల సంవత్సరాలతో పాటుగా ప్రకృతి మాతకు అలాగే సకల జీవరాశికి చేసే ఒక నిరంతర వారసత్వ యజ్ఞం అంటూ కూడా అనంత్ అంబానీ పేర్కొన్నారు. ఇందాక మనం ప్రస్తావించాం సేవకు గుర్తింపు విజయానికి గౌరవం అంటూ కూడా మన శనివారం మనం చూసాం. ఏఎన్ఎన్కి సంబంధించి కూడా అవార్డులు జరిగాయి. దీనికి సంబంధించి ముఖ్య అతిథులుగా కూడా కిషన్ రెడ్డి అలాగే బండారు దత్తాత్రేయ వీళ్ళందరూ కూడా వచ్చారు, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్తమ ఎన్ఆర్ఐ పురస్కారం అలాగే సామాజిక సేవలో విశేష కృషికి గుర్తింపు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 ప్రదానం. ఇక ప్రముఖ ఎన్ఆర్ఐ కాసర్ల నాగేందర్ రెడ్డికి ఏఎన్ ప్రతిష్టాత్మక ఉత్తమ ఎన్ఆర్ఐ అవార్డు 2026 వరించింది. సామాజిక సేవ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఆయన కనబరుస్తున్న అసాధారణ అంకితభావం, నిరంతర శ్రమ మరియు సమాజం పట్ల ఆయనకు పట్ల ఉన్న నిబద్ధతను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్లోని కాట్రియా హోటల్ అండ్ టవర్స్ లో ఏప్రిల్ 11న నిర్వహించిన ఏఎన్ఎన్ అవార్డ్స్ 2026 వేడుకలో ఈ అవార్డును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రదానం చేశారు. ఏఎన్ఎన్ తెలుగు మహాపత్రిక సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగేందర్ రెడ్డికి బెస్ట్ ఎన్ఆర్ఐ అవార్డును అందజేశారు. విదేశాల్లో ఉంటూనే తన మాతృభూమి పట్ల మమకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడంలో ఆయన పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులకు సాయం చేయడంలో, మరణించిన వారి దేహాలను స్వదేశాలకు పంపడంలో, ఇతర సహాయ కార్యక్రమాలు చేయడంలో నాగేందర్ రెడ్డి ముందుంటారంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా చూస్తే గోసుకొండ శ్రీశైలంకు ఉత్తమ బిజినెస్ లీడర్ పురస్కారం అందించింది. వ్యాపార రంగంలో అసాధారణ ప్రతిభకు గుర్తింపు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 ప్రదానం చేశారు. ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేత గోసుకొండ శ్రీశైలంను ప్రతిష్టాత్మక ఉత్తమ బిజినెస్ లీడర్ అవార్డు 2026 వరించింది. ఇక వ్యాపార నిర్వహణలో ఆయన కనబరుస్తున్న అసాధారణ అంకితభావం, వృత్తిపరమైన నైపుణ్యం, సమాజ సేవలో ఆయన పాలు పంచుకుంటున్న తీరును గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్లోని కట్రియా హోటల్ అండ్ టవర్స్ లో నిర్వహించిన ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2000 వేడుకకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏఎన్ఎన్ తెలుగు మహాపత్రిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో గోసుగొండ శ్రీశైలంకు సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ను అందజేశారు. ఇక వెల్తీ చక్రధరకు ఉత్తమ బిజినెస్ పురస్కారం లభించింది. మ్యూచువల్ ఫండ్స్ మరియు పిఎంఎస్ రంగంలో ప్రముఖులైన వెల్తీ చక్రధర్ను ప్రతిష్టాత్మక ఉత్తమ బిజినెస్ అవార్డు 2026 వరించింది. ఆర్థిక సేవల రంగంలో ఆయనకు కనబరుస్తున్న అసాధారణ అంకితభావం, వృత్తిపరమైన నైపుణ్యం మరియు వినియోగదారులకు అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్లోని కట్రియా హోటల్ అండ్ టవర్స్ లో ఏప్రిల్ 11న నిర్వహించిన ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 వేడుకలో ఈ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు. ఏఎన్ఎన్ తెలుగు అలాగే అమ్మా న్యూస్ నెట్వర్క్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చక్రధర్కు సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ అందజేశారు. పెట్టుబడిదారులకు సరైన దిశానిర్దేశం చేస్తూ వారి ఆర్థిక సుస్థిరత కోసం ఆయన చేసిన కృషిని అభినందనీయమంటూ కూడా నిర్వాహకులు పేర్కొన్నారు. నూతన రూపానికి చిరునామా అలాగే వైద్య రంగంలో రూపానికి స్వస్థతకు మధ్య వారధిగా నిలుస్తున్న ప్రముఖ ఈఎన్టీ నిపుణులు డాక్టర్ ఆర్ అనురుద్ కుమార్ కు ఉత్తమ
రికనిస్టిస్టు సర్జన్ అవార్డుతో గౌరవించారు. ఏఎన్ఎన్ అవార్డ్స్ 2026 వేడుకల్లో భాగంగా ఆయనకు ఈ సత్కారం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ముఖ్యంగా ముక్కు, గొంతు మరియు చెవి సంబంధిత సమస్యలతో పాటుగా ప్రమాదాల వల్ల దెబ్బతిన్న ముఖ భాగాలను పునర్నిర్మించే శస్త్రచికిత్సలో ఆయనకు అపారమైన నైపుణ్యం ఉంది. రోగుల సహజ రూపాన్ని తిరిగి తీసుకురావడంలో ఆయనకు చూపుతున్న ప్రతిభ అసాధారణం. ఇక డాక్టర్ అనిరుద్ కుమార్ కేవలం ఒక సర్జన్గా మాత్రమే కాకుండా రోగుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే మార్గదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ఇక డిజిటల్ మార్కెటింగ్ రంగంలో అగ్రగామి. వ్యాపార ప్రపంచం ఇప్పుడు డిజిటల్ మయంగా మారింది. సంస్థల వృద్ధిలో డిజిటల్ మార్కెటింగ్ పోషిస్తున్న పాత్రను గుర్తించి ఆ రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఇక త్రిబా డిజిటల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీ కొమ్మినేనిని ఏఎన్ఎన్ మహా అవార్డ్స్తో ఉత్తమ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అవార్డుతో గౌరవించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కూడా మురళీ కొమ్మినేని బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇయర్ అవార్డును అందుకున్నారు. అలాగే మురళీ కొమ్మినేని నాయకత్వంలో త్రిబా డిజిటల్ సొల్యూషన్స్ వందలాది సంస్థలకు వ్యూహాత్మక మార్కెట్ సేవలు అందిస్తూ వాటి బ్రాండ్ విలువలను పెంచడంలో విజయవంతమైంది. ఇక బెస్ట్ డెంటల్ హాస్పిటల్గా ది టూత్ స్టోరీ. ముఖ వరసలో అందమైన చిరునవ్వుకు దంతాల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఇక దంత వైద్య రంగంలో అత్యాధునిక చికిత్సలను అందిస్తూ రోగులతో నమ్మకాన్ని నింపుతున్న ది టూత్ స్టోరీ డెంటల్ క్లినిక్ కు బెస్ట్ డెంటల్ హాస్పిటల్ తెలంగాణ పురస్కారం దక్కింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కొత్తపల్లి సాయి వివేక్ దంపతులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 వేడుకల్లో భాగంగా ఆయనను ఘనంగా గౌరవించారు. సోమిశెట్టి రామతులసికి ఇన్నోవేషన్ లీడర్ అవార్డు లభించింది. ఇక పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు సోమిశెట్టి రామతులసి. ఆమె కనపరుస్తున్న ప్రతిభను గుర్తిస్తూ ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026లో ఉమెన్ ఇన్స్పిరేషనల్ లీడర్ ఇన్ రియల్ ఎస్టేట్ అవార్డును ఆమె అందజేసుకున్నారు. అలాగే కిషన్ రెడ్డి అలాగే మాజీ గవర్నర్ దత్తాత్రేయ చేతుల మీదుగా కూడా ఆమె అవార్డును అందుకున్నారు. ఇక డిజిటల్ విప్లవానికి సారథి. ఇక సమాచార సాంకేతిక యుగంలో ఇంటర్నేషనల్ సౌకర్యాన్ని మారుమూల ప్రాంతాలకు సైతం చేరువ చేస్తున్న టీ5 మేనేజింగ్ డైరెక్టర్ పి వేణుప్రసాద్ను ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026లో విశిష్ట గౌరవం వరించింది. డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చూపుతున్న అద్భుతమైన విజన్ను గుర్తిస్తూ ఉత్తమ డిజిటల్ ఇన్ఫ్రా విజనరీ అవార్డును ప్రదానం చేశారు. ఏప్రిల్ 11న హైదరాబాద్లోని కత్రియా హోటల్లో జరిగిన ఈ వేడుకలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా వేణుప్రసాద్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆభరణాల రంగంలో అగ్రగామి. ఇక కొన్ని దశాబ్దాలుగా నాణ్యతకు నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ ఉన్న ప్రముఖ ఆభరణాల సంస్థ మానేపల్లి జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026లో అరుదైన గౌరవం దక్కింది. వాణిజ్య రంగంలో ముఖ్యంగా జ్యువెలరీ రీటైల్ విభాగంలో ఆ సంస్థ కనబరుస్తున్న అద్భుతమైన ప్రతిభను గుర్తిస్తూ ఎక్సలెన్స్ ఇన్ జ్యువెలరీ రీటైల్ 2026 అవార్డు అందజేశారు. హైదరాబాద్లోని కత్రియా హోటల్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై అవార్డులను ప్రదానం చేశారు. ఇక వైద్యావిష్కరణలో కొత్త వరవడి. డాక్టర్ ప్రత్యూష తోటంకు ఏఎన్ఎన్ మహా పురస్కారం లభించింది. గ్లోబల్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ స్టార్టప్ 2026గా ఎంపికైంది. ఇక వల్లారపు సురేష్కు ఉత్తమ బిజినెస్ లీడర్ అవార్డు లభించింది. గ్లోబల్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ స్టార్టప్ ద్వారా వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్న డాక్టర్ ప్రత్యూష తోటంకు ప్రతిష్టాత్మక ఏఎన్ఎన్ మహా అవార్డు లభించింది. డాక్టర్ సింగిరెడ్డి రాజశ్రీకి ఏఎన్ఎన్ మహా అవార్డు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. వైద్యం అంటే కేవలం రోగాన్ని నయం చేయడం మాత్రమే కాదు, రోగికి మానసిక ధైర్యాన్ని నూరిపోస్తున్న వారిలో జీవించాలనే కాంక్షను పెంచడం. అలాగే అటువంటి ఉన్నతమైన ఆశయంతో జనరల్ మెడిసిన్ విభాగంలో విశేషమైన సేవలు అందిస్తున్న డాక్టర్ సింగిరెడ్డి రాజశ్రీని బెస్ట్ డాక్టర్ ఆఫ్ జనరల్ మెడిసిన్ అవార్డు లభించింది. మీనా హాస్పిటల్ కు బెస్ట్ హాస్పిటల్ పురస్కారం లభించింది. వైద్య సేవల అత్యుత్తమ ప్రమాణాలకు గుర్తింపు. డాక్టర్ సోహెబా గాఫ్ షూపూర్ కు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 ప్రదానం చేశారు. హైదరాబాద్లోని ప్రముఖ వైద్య సేవా సంస్థ మీనా హాస్పిటల్ ప్రతిష్టాత్మక బెస్ట్ హాస్పిటల్ అవార్డు 2026ను కైవసం చేసుకుంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో అసాధారణ అంకితభావం, నాణ్యమైన వైద్య సేవలు, సమాజం పట్ల హాస్పిటల్ చూపుతున్న నిబద్ధతను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. కన్నమల రాకేష్ కు ఉత్తమ డిజిటల్ స్ట్రాటజిస్ట్ పురస్కారం లభించింది. డిజిటల్ వ్యూహకర్తగా విశేష ప్రతిభకు గుర్తింపు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 ప్రదానం చేశారు. ఇక ప్రముఖ డిజిటల్ వ్యూహకర్త కన్నమల రాకేష్ ను ప్రతిష్టాత్మక బెస్ట్ డిజిటల్
స్ట్రాటజిస్ట్ అవార్డు 2026 వరించింది. డిజిటల్ రంగంలో ఆయన్ను కనబరుస్తున్న అసాధారణ అంకితభావం, అలాగే వృత్తిపరమైన నైపుణ్యం మరియు సమాజ సేవలో ఆయన పాలుపంచుకుంటున్న తీరును గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. స్వామి ముద్దంకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఏఐ అలాగే జర్నలిజం రంగంలో విశేష ప్రతిభకు గుర్తింపు, ఆర్టిఫిషియల్ జర్నలిజం రంగంలో పరిశోధనలు అలాగే సేవలకు గాను ఏఎన్ఎన్ అవార్డు స్వామి ముద్దంను వరించింది. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అతిథులుగా హాజరై కార్యక్రమంలో అవార్డును అందజేశారు. అలాగే నేత్ర వైద్యంలో వెలుగులు డాక్టర్ సురేష్ అజ్మీరాకు అరుదైన గౌరవం దక్కింది. నేత్ర వైద్య రంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సేవలు అందిస్తున్న డాక్టర్ సురేష్ అజ్మీరాకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఇక ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ నుంచి ఎండి ఆఫ్థమాలజీ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం మదీనాగూడలోని అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో కార్డియాక్ మరియు రిఫ్రాక్టివ్ శస్త్రచికిత్స విభాగ అధిపతిగా పనిచేస్తున్నారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వేలాది మందికి ఆధునిక లేజర్ చికిత్సల ద్వారా దృష్టిని ప్రసాదిస్తూ ఆయన కృషిని గుర్తిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవార్డును అందజేశారు. ఇక నరాల చికిత్సలో నవశకం డాక్టర్ నిఖిల్ కుమార్ చొక్కాంకు పురస్కారం లభించింది. ఇక వైద్య రంగంలో అంకిత భావానికి గుర్తింపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఆయన అవార్డు ప్రదానం తీసుకున్నారు. ఇక వైద్య వృత్తిలో అంకితభావంతో పనిచేస్తూ మెదడు మరియు వెన్నెముకకు సంబంధించిన సంక్లిష్ట సమస్యలను విజయవంతంగా పరిష్కరిస్తున్న ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ నిఖిల్ కుమార్ చొక్కాంకు ప్రతిష్టాత్మక ఏఎన్ఎన్ మహా హెల్త్ అండ్ బిజినెస్ అవార్డ్స్ 2026 లభించింది. శస్త్రచికిత్స రంగంలో అధునాతన విప్లవం డాక్టర్ రఘుతేజకు ఉత్తమ సర్జన్ అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ రేడియాలజీలో నవశకం ఇక డాక్టర్ సహేరిష్ ఖాన్కు గుర్తింపు లభించింది. శస్త్రచికిత్స లేకుండానే నయం చేసే పద్ధతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కూడా పురస్కారాన్ని లభించింది. ఇక అత్యంత క్లిష్టమైన వైద్య ప్రక్రియలో ఒకటైన ఇంటర్నేషనల్ రేడియాలజీలో విశేష నైపుణ్యం కలిగిన డాక్టర్ సహేరిష్ ఖాన్కు ఏఎన్ఎన్ మహా అవార్డు వరించింది. క్యాన్సర్ నివారణలో అలుపెరిగిన పోరాటం డాక్టర్ ఉదయ్ చావాన్కు గౌరవం లభించింది. సర్జికల్ అంకాలజీలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన ప్రతిష్టాత్మక పురస్కారంతో ఆయనను సన్మానించారు. ఇక రక్తనాళాల చికిత్సలో అంతర్జాతీయ మేటి డాక్టర్ సంజీరావుకు పురస్కారం లభించింది. ఇక వాస్కులర్ సర్జరీలో అపార అనుభవం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఆయన సత్కారాన్ని తీసుకున్నారు. ఇక వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జరీలో నిష్ణాతులైన డాక్టర్ సంజీరావు కేకు ప్రతిష్టాత్మక ఏఎన్ఎం మహా అవార్డు లభించింది. ఇక మధుమేహ రహిత సమాజమే లక్ష్యం డాక్టర్ రాజేందర్ రామగిరికి అరుదైన గౌరవం లభించింది. ఇక మధుమేహం మహమ్మారిలా మారుతున్న తరుణంలో దానిని నియంత్రించడమే కాకుండా రివర్సల్స్ చేయవచ్చని నిరూపిస్తున్నారు డాక్టర్ రాజేందర్ రామగిరి. ఇక డయాబెటిక్ రివర్సల్ ఏకస్పర్టుగా సేవలు అందిస్తున్న ఆయన బాధితులకు ఆరోగ్యపరమైన జీవనశైలిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఎముకల మరియు కేళ్ల చికిత్సలో నిపుణుడు డాక్టర్ పవన్ చందనంకు అవార్డు లభించింది. ఆర్థోపెడిక్ సర్జరీలో సాటిలేని ప్రతిభ ప్రతిష్టాత్మక పురస్కార అవార్డుతో కూడా ఆయన్ని సన్మానించారు. క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ రారాజు డాక్టర్ మహమ్మద్ గౌస్కు గుర్తింపు, రేడియేషన్ ఆంకాలజీలో విశేష సేవలు కిషన్ రెడ్డి చేతుల మీద కూడా సత్కారం లభించింది. క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ పద్ధతుల ద్వారా రోగులకు మెరుగైన ఫలితాలను అందిస్తున్న డాక్టర్ మహమ్మద్ గౌస్ మొహియుద్దీన్కు పురస్కారం దక్కింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో రేడియేషన్ అంకాలజీ విభాగంలో సేవలు అందిస్తున్న ఆయనకు ఏఎన్ఎన్ మహా హెల్త్ అండ్ బిజినెస్ అవార్డ్స్ 2026 లభించింది. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. ఇక మరొక వైపు చూస్తే అమీన్పూర్లో అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న విలువైన భూమిని కాపాడమే లక్ష్యంగా హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్యలతో అమీన్పూర్ ప్రాంతంలో భూ మాఫియా గుండెలో రైళ్లు పరిగెడుతుండగా సామాన్య ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా ముఖ్యం సోదరుడు అజీం అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భారీ భవనాన్ని కూల్చివేసే ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికీ ఈ భవనం 90% మేర నేలమట్టమైంది. కూల్చివేత సమయంలో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుని కూడా భవనాన్ని నేలమట్టం చేశారు. ఇక మా పాలన మరొక అంశం చూస్తే కళింగ ఇంగుళం
ఇక ప్రాంతం ఏదైనా అక్కడి విద్యావంతుల ఉదాసీనతే ప్రాంతేదారుల సకల దోపిడీకి సర్వ ఆధిపత్యాలకు పునాది వేస్తుంది. కులం ఇందుకు ఇరుసుగా పనిచేస్తుంది. వలస వచ్చిన వారు వారి సామాజిక వర్గంతో కలిసి ఐక్యంగా ఉంటారు, కానీ దాన్ని లోపాయికారిగా కప్పిచి పెడతారు. ఇక పైకి కనబడనీయరు. ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలోనూ తమ సామాజిక వర్గం వారి అజమాయిషి. ఇక పరపతి కొనసాలేగా చూసుకుంటారు. ఈజీ మనీతో అన్ని మేనేజ్ చేయగలుగుతారు. మాట తీరులు ప్రధానంగా ధిక్కరం కాకుండా సర్దుకుపోయే గుణం ఉంటుంది. అదే సమయంలో పీడితలు విడిపోయి ఉంటారు. చిన్న వారుజ్యాలే పెద్ద వైఫ్యులుగా భావిస్తుంటారు. కళింగ గాత్ర కూడా దుప్పల రవికుమారి స్టోరీని రాశారు. ఇక మరొక అంశం చూస్తే క్లీన్ ఎనర్జీలో సిద్దిపేట నమూనా. ఇక ఆదివారం భూమి పూజ చేశారు. కేవలం పారిశ్రామిక వృద్ధి మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమన్వయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. OC4 గనిలో మురుగుదొడ్ల దుర్గంధం. అలాగే సింగరేణి కాలరేస్ మనుగూరు ఏరియాలో OC4 గనిలో కార్మికులు వినియోగించే మరుగుదొడ్లు దుర్వాసనతో కూరుకుపోయి కార్మికులు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గని పరిసరాల్లో నిర్మించిన టాయిలెట్స్ మరమ్మతులు లేకపోవడంతో పాటు పైప్ లీకేజీలు, చెత్తా చెదారం, పిచ్చి మొక్కలతో అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. నిత్యం సింగరేణి ఉద్యోగులతో పాటుగా వందలాది కాంట్రాక్ట్ కార్మికులు ఉపయోగించే టాయిలెట్స్ వద్ద సౌకర్యాలు అధ్వానంగా మారడంపై కార్మిక వర్గం, కార్మిక సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణలో అనంత అధ్యాయం. అలాగే మానవాళి ఆరోగ్యానికి శ్రీరామ రక్ష, హిందూ జీవన తత్వమే పునాది. అలాగే ప్రపంచానికి దిక్సూచిలా భారత శాస్త్రవేత్తలు పుట్టినరోజు కానుకగా బృహత్ ప్రాజెక్టు ఏప్రిల్ 10న అలాగే 31వ పుట్టినరోజు సందర్భంగా అనంత్ అంబానీ చారిత్రాత్మక ప్రకటన చేశారు. ఇక పినపాకలో శుభకార్యాల సందడి. ఎమ్మెల్యే పాయం బిజీ. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పాల్వంచ వరకు ఆదివారం జరిగిన వేడుకలలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇక ఇందులో భాగంగా వివాహాలు, అలాగే దేవాలయ కార్యక్రమాలు, అన్నప్రసాద కార్యక్రమాలకు కూడా ఆయన హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణవేణి విద్యా సంస్థలో విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. పరీక్షా ఫలితాల నేపథ్యంలో ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో కృష్ణవేణి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో కావ్యకళ 1000కి 995 మార్కులు, అలాగే ఎన్ చందన 1000కి 995 మార్కులు సాధించి అగ్రగామి విద్యార్థులుగా నిలిచారు. బైపీసీలో జి ప్రవర్ష 1000కి 994 మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రగామి విద్యార్థిగా నిలిచింది. లక్ష్మీ బ్యూటీ పార్లర్ ప్రారంభించారు. ఇక బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో రాజాం లక్ష్మి ఏర్పాటు చేసిన లక్ష్మీ బ్యూటీ పార్లర్ను మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ప్రారంభించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి. ఇంతకుముందు మనం ఈ వార్తకు సంబంధించి ప్రస్తావించాం. ఇక ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీస్ శాఖ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పోలీస్ శాఖ లక్ష్యమైనమని అంటూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక బెల్లంపల్లి నియోజకవర్గంలో కన్నేపల్లి మండల నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డెకరేషన్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లి సర్వారెడ్డి కాలనీలోని డైమండ్ ఫ్లవర్ డెకరేషన్ సామాగ్రి గోదాంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోదాంలో డెకరేషన్ వస్తువులు, అలాగే ప్లాస్టిక్ సామాగ్రి, ఫ్లెక్సీలు, థర్మోకోల్ వస్తువులు భారీగా ఉండడంతో దట్టమైన పొగతో వేగంగా మంటలు వచ్చాయి. పక్కనే ఉన్న విళ్లకు మంటలు వ్యాపించాయి. ఇక అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఇక తెలంగాణ ఉద్యమకారుడు కర్నే అరవింద్ ఇక లేరు. ఇక బీఆర్ఎస్ పార్టీ పట్ల నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అరవింద్ పార్థివ దేహానికి పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నేత దివంగత కర్ణె అరవింద్ పార్థివ దేహానికి ఇక బీఆర్ఎస్ కండువా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో కూడా బీవీ పాటిల్, మాజీ మేయర్ రామ్మోహన్, అలాగే గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు తదితర బీఆర్ఎస్ నాయకులందరూ పాల్గొని కూడా ఆయనకి నివాళులర్పించారు. ఇక దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు, ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలియా తెలిపారు. ఇక మందనపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఆదివారం ప్రారంభించి దళారులను నమ్మవద్దు అంటూ కూడా చెప్పారు. కొత్వాలగూడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కొన్నమెల్ల శ్రీనివాస్ ఉన్నారు. ఇక శంషాబాద్ జోన్ పరిధిలోని కొత్వాలగూడ 119వ డివిజన్కు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొన్నా మొల్ల శ్రీనివాస్ తెలంగాణ అధిష్టానం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా, బావుల వద్ద రక్షణ గోడలు నిర్మించాలంటూ కూడా సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి ధర్నా నిర్వహించి త్వరగా నిర్మించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. విశ్వేశ్వరయ్య కళాశాలలో ఘనంగా వార్షిక వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, అలాగే సిఎండి డిఆర్, అలాగే టెక్నాలజీస్ ఈఆర్ బ్రహ్మారెడ్డి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆకట్టుకున్నారు. వేవ్ పేరుతో భారీ మాయాజలం.
విఐపిఎస్ ముఠా గుట్టురట్టయింది. రెట్టింపు లాభాల పేరుతో వందల కోట్ల దగా మరో మోసానికి యత్నించారు. నల్గొండలో 10 మంది ఏజెంట్లు అరెస్ట్. అలాగే కంపెనీ సీఈఓ సహా 5 కోసం గాలించారు. అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అంటూ ఆశ చూపి వందల కోట్ల రూపాయల మేర ప్రజలను ముంచిన విఐపిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మోసాలను నల్గొండ పోలీసులు బట్టబయలు చేశారు. ఇక అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు. బీఆర్ఎస్ నాయకుల పద్ధతి మార్చుకోవాలి. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు. భాషా వింతలు, భలే తమాషాలు. నాకు కుక్కంటే ఇష్టం, ఎందుకంటే దాన్ని తినను. ఆటో డ్రైవర్ జంతు ప్రేమకు రష్యన్ యువతి ఫిదా అయింది. సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పువ్వులు. తినే జంతువుకు, పెంచుకునే జంతువులకు మధ్య డ్రైవర్ మార్క్ లాజిక్ గా కనిపిస్తుంది. ఘనంగా పూలే జయంతి నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఏరియాలోని పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియంలో ఆదివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు సింగరేణి కాలరీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జీఎం దుర్గం రామచంద్ర హాజారి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక ఎంపీసీలో 989 మార్కులతో సత్తా చాటిన కమ్మిల హరిసత్యశ్రీ. ఇక భద్రాచలం చప్టదీవుకు చెందిన ఎలక్ట్రీషియన్ కమ్మిల రామ్మోహనరావు రాధాకుమార్తె కమ్మిల హరిసత్యశ్రీ నేడు విడుదలైన ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్లో 989 మార్కులు సాధించగా ఇక పట్టణ ప్రముఖులు హరిసత్యశ్రీ తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. మారుమూల గ్రామాల్లో సేవలు విస్తృతపరుస్తాం. ఇక మారుమూల గ్రామాల్లో కూడా వాస్వి క్లబ్, భక్త రామదాసు కపుల్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సేవలు విస్తృతంగా చేపట్టనున్నట్లుగా కూడా క్లబ్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గజ్జల రామకృష్ణ పేర్కొన్నారు. ఇక ప్రధానంగా మనం చూసాం ఇంటర్ ఫలితాల్లో శ్రీ విద్యా కృష్ణవేణి కళాశాల ప్రభంజనం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని శ్రీ విద్యా కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో సత్తా చాటారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫలితాల్లో సత్తా చాటిన సారపాక తాళ్లగొమ్మూరు విద్యార్థిని బోర్గంపాడు మండలం సారపాక గ్రామం తాళ్లగురొమ్ము పంచాయతీకి చెందిన గోవిందు ఎస్పిత నేడు వెలువడిన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 1000 మార్కులకు గాను 992 మార్కులు సాధించి భద్రాచలం లిటిల్ ఫ్లవర్స్ జూనియర్ కళాశాలలో జయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన బ్రిలియంట్ విద్యార్థులు ఇక ఆదివారం నాడు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో స్థానిక సారపాక బ్రిలియంట్ కాలేజ్ నందు ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులతో ఆర్ పావని స్టేట్ థర్డ్, అలాగే 460తో కే బన్యశ్రీ స్టేట్ ఫోర్త్, 464 టి భవ్యశ్రీ స్టేట్ ర్యాంకులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. రైట్. ఇక మనం ప్రధానంగా చూసాం కదా, ప్రధానంగా మహాదినపత్రికలో చూస్తే కూడా ముందుగా ఆ శనివారం రోజు జరిగిన ఏఎన్ఎన్ అవార్డ్స్కి సంబంధించి కూడా ఎంతోమంది డాక్టర్లు అలాగే బిజినెస్ మ్యాన్లకు సంబంధించి కూడా ఉత్తమ పురస్కారాలను అందించారు. ఇక మరొక అంశం చూస్తే రాష్ట్రంలో జరుగుతున్న పాలిటిక్స్ గురించి చూస్తే కూడా, రాజకీయాలకు సంబంధించి చూస్తే పార్లమెంట్లో కూడా రాబోయే 2-3 రోజుల్లో పార్లమెంట్కి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా చర్చ జరగబోతుంది. దీనికి సంబంధించి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. అలాగే రాష్ట్రంలో కూడా కేటీఆర్ కూడా వచ్చే సంవత్సరం పాదయాత్ర నిర్వహిస్తానంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇవన్నింటికి సంబంధించి కూడా ముందు ఎలా జరుగుతుంది చూద్దాం. ఈ రోజు మహాదినపత్రికకు సంబంధించి ముఖ్యమైన విశేషాలు ఇది వాళ్ళ మహాపత్రిక దినపత్రిక వార్తాపత్రిక విశేషాలు చూస్తున్నానండి.